రోజు సందేశం మనం టీవీలో చూడొచ్చు. ఇది దీన్ని మనం చూస్తూ ఉన్నాం. అది ఏంటి అంటే జీవవృక్షము, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షము. ఎక్కడున్నాయి ఇవి? ఆదికాండం 1వ అధ్యాయంలో మనకి కనబడుతూ ఉన్నాయి. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, మనము కిందటి వారము కూడా మనం వెనక్కి వెళ్ళి ఒకసారి చూసుకుందాం, మన పునాదులు ఎలాగున్నాయి. దేవుడు ఇప్పుడు మనం అర్థం చేసుకోవడానికి కృపనిచ్చాడు. చెట్లు గురించి మనం విన్నాం. రాబోయే వారం కూడా చాలా మీనింగ్ఫుల్గా ఈ చెట్ల గురించే మనం నేర్చుకోబోతూ ఉన్నాం. ముందుగా ఈ చెట్ల గురించి ఎంత చెప్పినా అసలు విషయం మనకు అర్థం అవ్వదు. మామూలుగా స్టోరీ లాగానే అర్థం అవుద్ది. కానీ ఆత్మదేవుడు మనందరినీ కూడా అవగాహన చేసుకోవడానికి కృప అనుగ్రహించాడు. అందుకు మీకు పేపర్లు కూడా ఇవ్వబడ్డాయి. అవగాహన చేసుకుంటూ ఉన్నారు. అందుని బట్టి దేవునికి వందనాలు. ఈ జీవవృక్షము, మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షము, అనేక వృక్షాలు అక్కడ పెట్టాడు. కానీ ఈ రెండు స్పెసిఫిక్గా చెప్పబడ్డాయి. ఒకటి జీవవృక్షము, రెండవది మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షము. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, బైబిల్లో ఈ రెండు వృక్షములు ప్రధానమైనటువంటి అంశం. అది ఈ రెండు వృక్షాలు ప్రధానమైనటువంటి అంశం. ఇది ఒక స్టోరీ లాగా ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం. ఓకే, చాలా మంచిది. మొదట కథలాగానే అర్థం చేసుకుందాం. ఎందుకంటే లోక సంబంధమైన కథలు చదవగానే మనకు అర్థమైపోతాయి. ఇంకెన్నెన్నో మనం కూడా చెప్పగలుగుతాం. కానీ దేవుని యొక్క వాక్యములో ఉన్నటువంటిది ప్రత్యేకత ఏంటంటే చదవగానే మనకు అర్థం అవ్వదు. కానీ ఆశ కలిగి చదువుతూ ఉంటుండగా, ధ్యానిస్తూ ఉంటుండగా అందులో ఉన్నటువంటి గొప్ప మర్మము మనకు తెలియజేయబడుతుంది. ఇప్పుడు వరకు ప్రభు బల్ల దగ్గరికి మనం వస్తూ ఉన్నాము. కానీ ప్రభు బల్ల యొక్క విశేషమేంటో మనకి ఇంకా తెలియదు. తెలిస్తే ప్రభు బల్లలో పాలు పంపులు పొందుచున్నటువంటి మనము మళ్ళా తిరిగి లోకాచారాలకి, లోకములోనికి దిగజారకూడదు. ఎందుకంటే మనం ఏదో ప్రభు బల్ల, అది ఆయన శరీరం, ఆయన కార్చిన రక్తం, నవనిబంధన రక్తం అని ఏదో మామూలుగా. కానీ నిజముగా అర్థం చేసుకుంటే మన బ్రతుకుల్లో పరిశుద్ధాత్మదేవుడు ఎటువంటి పరివర్తన తీసుకొని వస్తాడో అటువంటి పరివర్తన. అందుచేత ఇప్పుడు మళ్ళా ఆదికాండంలోనికి వెళ్ళాం. రాబోయే వారాలలో ఈ పునాదుల్లో నుంచే మనం అనేక విషయాలు నేర్చుకోబోతూ ఉన్నాం. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ రెండు వృక్షముల గురించి మనము ఈరోజు నేర్చుకోబోతూ ఉన్నాం. దానికి ఏమున్నది అనేది చూస్తే పరిణతి అనండి అందరూ. పరిణతి అంటే అర్థం ఏంటి? పరిపక్వత చెందడం. ఇంకా చెప్పండి, నోరు తెరండి, మామూలుగా చెప్పేయండి అందరూ. 1, 2, 3 లైన్లు కాదు. అంటే బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీ గురించి అది శారీరకంగా, మానసికంగా పూర్తి అభివృద్ధి చెంది, శారీరకంగా మానసికంగా పూర్తిగా ఏం చెందమ్మా? అభివృద్ధి చెంది, వయస్సులో అభివృద్ధి చెంది, బాధ్యతలో అభివృద్ధి చెంది, వివేకముతో ప్రవర్తించే విధముగా అభివృద్ధి చెంది, పరిస్థితులలో సరి అయిన స్పందన, అంటే విషయాలను అర్థం చేసుకోవడం అనేది పరిణతి.
ఇంతసేపు నేను ఇవి ఒక్కదాని గురించి మాట్లాడాను అంటే, ఇంతకాలము ఈ యొక్క అంశం మనం సంపూర్ణంగా తెలుసుకోలేదు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే, శారీరకంగా, మానసికంగా, వివేచనతో, ఇంకా అభివృద్ధి విధంగా, వయస్సులో అభివృద్ధి విధంగా, బాధ్యతలో, వివేకములో లేకపోతే వివేచనలో అభివృద్ధి చెందుతూ అన్ని పరిస్థితులను సరి అయిన విధముగా అర్థం చేసుకోవడమే పరిణతి. చూసారా? ఒక్క మాట మనం అర్థం చేసుకోవడానికి కష్టమైనప్పుడు, దేవుని యొక్క సందేశం మనం అర్థం చేసుకోవడానికి ఎటువంటి స్థితి కావాలి? అందుకే దేవుడు మరలా మనల్ని ఆదికాండానికి తీసుకుని వెళ్తూ ఉన్నాడు. మనం ప్రతి ఒక్కరూ అవగాహన చేసుకుంటారు అని చెప్పుకొని వెళ్ళిపోతే ప్రయోజనం లేదు. అందుకే మనం అనేక సార్లు నేను చెప్తూ ఉన్నాను, ప్రసంగము కాదు కానీ బోధ అంటే టీచింగ్ మనకు కావాలి. ప్రసంగాల ద్వారా మనం రివైవ్ అవుతూ ఉన్నాం, బోధ ద్వారా దాన్ని అవగాహన చేసుకొని స్థిరపరచబడుతూ ఉన్నాం. అందుకే ప్రీచర్స్ కావాలి, టీచర్సు కావాలి. టీచింగ్ మనం అర్థం చేసుకోవాలి. ప్రొఫెసర్స్ ఉన్నారు, వారు ప్రొఫెసర్ ఎందుకు అయ్యారు అంటే, నీకు నాకు వాళ్ళు చెప్తున్నటువంటి పాఠం అంట మనకు అర్థం అవ్వడానికి ప్రొఫెసరే చెప్పగలరు, అందరూ చెప్పలేరు. అందుకే వాళ్ళకి ట్రైనింగ్ ఉంటుంది, టీచర్ ట్రైనింగ్ ఉంటుంది, ప్రొఫెసర్ ట్రైనింగ్ ఉంటుంది, చదువులు కూడా ఉన్నతంగా ఉంటాయి, అప్పుడే వాళ్ళు ప్రొఫెసర్స్ అవుతారు. సో ప్రియాతి ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ విశ్వంలో 3 పార్టీలు ఉన్నాయి. ఈ విశ్వంలో ఎన్ని పార్టీలు ఉన్నాయి? మీకు ఎన్ని పార్టీలు తెలుసు? ఈ విశ్వంలో మనకే తెలుసు ఎన్ని పార్టీలు ఉన్నాయి. రాజకీయాలు ఎన్ని ఉన్నాయో, ఇక్కడ కొన్ని ఉన్నాయి, నార్త్ ఇండియాలో కొన్ని ఉన్నాయి, ఇక్కడ లేనివి అక్కడ ఉన్నాయి, అక్కడ లేనివి ఇక్కడ ఉన్నాయి. ఏంటి మేజర్వి అన్ని చోట్ల ఉన్నాయి, చిన్న చిన్నవి అక్కడ ఇక్కడ అక్కడ అనేక చోట్ల ఎన్నెన్నో పార్టీలు ఉన్నాయి. కానీ విశ్వములో దేవుని యొక్క సృష్టిలో 3 పార్టీలు: దేవుడు, సాతానుడు, మానవుడు. అయితే దేవుడు, సాతానుడు మధ్యలో మానవుడిని పెడతాం. మానవుడు సెంటర్ ప్లేస్. దేవుడు, మానవుడు, సాతాను. సో ఈ 3 పార్టీల గురించి మనం జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఆదికాండం 2వ అధ్యాయం 9వ వచనం నేనే చదువుతాను మనకున్న సమయాన్ని బట్టి. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను, జీవవృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించను. ఏమంటున్నాడు? జీవవృక్షం ఉందంట, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షం ఉందంట, చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును, అంటే అనేక వృక్షాలు అక్కడ ఉన్నాయి. కానీ ఈ 2 వృక్షాలు చాలా ఇంపార్టెంట్. ఈ 2 వృక్షాలు ఎందుకు చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మీరు చెప్పడానికి ప్రయత్నించండి, అప్పుడు మీ బుర్ర పనిచేస్తుందో లేదో తెలుస్తుంది. ఈ 2 వృక్షాలే ప్రాముఖ్యమైనవి అని ఎందుకు మనం చెప్తున్నాం? ఎవరైనా చెప్పడానికి ప్రయత్నం చేయండి. అమ్మా ఇంకా కాదు, బహుమానం ఇద్దామా? ఇచ్చేవాళ్ళంటే చూడండి. మొట్టమొదటి మీకు చెప్పాను 3 పార్టీలని చెప్పాను.
రెండు పార్టీలు అక్కడ కనబడుతున్నాయి, మధ్యలో మనిషి కనబడు. జీవవృక్షము మంచి చెడ్డల చూసారు. ఇప్పుడు అర్థమైంది మనకి. ఈ రెండు ఎందుకన్నాం? అనేకమైన మంచి చెట్లు ఉన్నాయి, రకరకాల ఫలాలు ఇచ్చినవి తినడానికి. కానీ ఈ రెండు స్పెసిఫిక్గా అక్కడ చెప్పబడి ఉన్నాయి. ఆ రెండిట్ల మధ్యలో మానవుడు ఉన్నాడు. అయితే ఆ రెండిట్ల గురించి ప్రభు జీవవృక్షం గురించి చెప్పలేదు, కానీ మంచి చెడ్డల తెలివిని వృక్షం గురించే తినవద్దు అన్నాడు. సో ప్రియాతి ప్రియమైనటువంటి వాళ్ళరా, జీవవృక్షం దేవుడు, ఈ మంచి చెడ్డలు ఉన్నాయి చూసారా, జ్ఞాన వృక్షం సాతానుడు. మంచి చెడును అది జ్ఞానము అని వాడు మానవుల్ని మోసగించాడు. జీవవృక్షం దేవుడు, సాతానుది ఏంటండి? జ్ఞాన వృక్షం. సింపుల్గా మధ్యలో మానవుడు మనకి కనబడుతూ ఉన్నాడు. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. ఇది 2వ స్టెప్. ఇందాక మీరు చెప్పారు, శరీరము, ప్రాణము, ఆత్మ. శరీరం మట్టిది, ప్రాణం ఆయన జీవం, ఆయన ఆత్మ. సో ఈ యొక్క శరీరానికి మానవుల్లో 3 ఉన్నది: శరీరము, ప్రాణము, ఆత్మ. సో దేవుడు ఈ మానవుణ్ణి సెంటర్లో పెట్టాడు. జీవవృక్షం దేవుడు ఇక్కడ ఉన్నాడు, జ్ఞానవృక్షం సాతానుడు ఉన్నాడు, శరీరము, ప్రాణము, ఆత్మ కలిగినటువంటి మానవుడు మధ్యలో ఉన్నాడు. చాలా జాగ్రత్తగా మనం వినాలి. ఇవి జాగ్రత్తగా మీరు విన్నట్లయితే బైబిల్ గ్రంథము క్షుణ్ణముగా మనం అర్థం చేసుకోగలుగుతాం. ఆయన రాకడికి సిద్ధపడమే కాదు, కానీ ఒకరు అడిగితే నీవు చెప్పగలుగుతావు. సాతాను ఎన్ని తంత్రములు మన ముందు ఉంచినా సరే వాటన్నిటినీ మనము ఎదుర్కొనగలం. ఎందుకంటే సత్యం తెలిసినప్పుడు అది మనకి స్వాతంత్రాన్ని ఇస్తుంది. సత్యం తెలుసుకోవాలి. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, బైబిల్లో 66 పుస్తకములలో వ్రాయబడినటువంటివి మానవుని ద్వారా రాయబడినవన్నీ కూడా బైబిల్లో మానవుని ద్వారా జీవవృక్షములు అంటే జీవవృక్షములో దేవుని, జ్ఞాన విషయంలో సాతాను, ఈ 2 కూడా మానవుడు అవగాహన చేసుకోవాలి. ఈ శరీరం, ప్రాణము, ఆత్మ మధ్యలో ఉన్నాం గనక జీవవృక్షం, జ్ఞానవృక్షం, ఈ రెండిటిని మనిషి అవగాహన చేసుకోవాలి. ఒక పక్క దేవుడు, ఒక పక్క సాతాను. ఇవన్నీ మొదటి నుంచి వింటూ ఉన్నాం. కానీ ఇప్పుడు స్పెసిఫిక్గా ప్రత్యేకంగా దేవుడు మనం అర్థం చేసుకోగలిగిన స్థితికి తీసుకొచ్చాడు గనక ఈ రీతిగా ఇప్పుడు మనం అర్థం చేసుకుందాం. నీవు నేను మధ్యలో ఉన్నాం. ఒకవైపు దేవుడు ఉన్నాడు, జ్ఞానవృక్షం, జీవవృక్షం. రెండవ పక్కని జ్ఞానవృక్షం సాతానుడు ఉన్నాడు. చాలా జాగ్రత్తగా మానవుడు ఆత్మను ఉపయోగించి జీవవృక్షాన్ని తాకగలిగితే, ఆత్మను ఉపయోగించి, శరీరము ప్రాణం కాదు, ఆత్మను ఉపయోగించి జీవవృక్షాన్ని తాకగలిగితే చాలా ఇంపార్టెంట్. మనం ఎందుకు ఫెయిల్యూర్ అవుతూ ఉన్నామంటే కారణం ఏంటి అంటే మనమంట ఆత్మతో జీవవృక్షాన్ని తాకడం లేదు. అందుకు శరీరానికి బలం ఎక్కువైపోతూ ఉంది. ఆత్మ ద్వారా జీవవృక్షాన్ని తాకాలి మనం. అప్పుడంట దైవికమైన విషయాలతోనే మన మనస్సు, హృదయం, ఆలోచనలు అన్నీ నిండిపోతాయి. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, సాతాను
మానవుని శోధించి, సాతాను మానవుని శోధించి జ్ఞాన వృక్షములో పాలు పొందునట్లు చేశాడు. చూడండి, మీరు ఒక మాట వింటే అర్థమవుతుంది, రెండో మాట కూడా వింటా ఉంటే మొదటి మాట అర్థమవుద్ది. ఆత్మ ద్వారా జీవవృక్షాన్ని తాకాలి, కానీ జ్ఞానవృక్షమైనటువంటి సాతానుడు ఏం చేశాడంటే మనిషిని దేన్ని తాకినట్లు చేశాడు? మంచి చెడ్డల తెలివినిచ్చి జ్ఞానవృక్షాన్ని వాణ్ణి తాకడానికి చేశాడు. శరీరము ప్రాణము ఏకమైపోయి వాణ్ణి తాకాం. కానీ మనం ఎవరిని తాకాలి? ప్రాణము ఆత్మ కలిసి ఎవరిని తాకాలి అంటే దేవుణ్ణి, జీవవృక్షాన్ని తాకాలి. అక్కడ ఆదాము అవ్వలు ఫెయిల్యూర్ అయ్యారు. ఆదాము అవ్వలు ఫెయిల్యూర్ అయ్యారు అక్కడే. నీవు నేను ఫెయిల్యూర్ అయ్యాం అక్కడే. అయితే ఈ విషయాలను అర్థం చేసుకోవడానికి ఎంతకాలం పడితేనే కానీ దాన్ని అర్థం చేసుకోం. 1వ తరగతి, 5వ తరగతి, 10వ తరగతి, ఇంటర్మీడియట్ అర్థం చేసుకోలేం. డిగ్రీ నుంచి నువ్వు ముందుకెళ్తూ ఉండాలి. అందుకే డిగ్రీ లేకపోతే ఉద్యోగం మంచిది రాదు. ఇంటర్లో రావచ్చు, 10th క్లాస్లో రావచ్చు. ఇప్పుడు మనందరం ఏమైపోతున్నాం, ఇప్పుడు వచ్చేస్తున్నాయి 10th క్లాస్కి ఇన్ని ఉద్యోగాలు. ఏంటి దీంట్లో ట్రైన్, దాన్ని రైల్వేస్లో అనగానమ్మా జీతం దొరికిపోద్ది అని అక్కడికి వెళ్ళిపోతూ ఉన్నావు. ఏమిస్తాడు? రాళ్ళు ఇచ్చేయడానికి, అది చేయడానికి, ఇచ్చేయడానికి అదే ఇస్తాడు 10th క్లాస్. డిగ్రీ అనగానే ఇంకా పై. అయితే మనం కూడా దేవుళ్ళు ఏం చేస్తూ ఉన్నాం? 10th క్లాస్లోనే ఉండిపోతూ ఉన్నాం. 35 మార్కులు వస్తే చాలు, పాస్ అయిపోతే చాలు, అందరికీ నేను కనబడితే చాలు. అందుచేత నీ తెలివితేటలు ఏమైపోతూ ఉన్నాయంటే ఆత్మతో శక్తి కలిగిన వారముగా జీవవృక్షం అనే దేవుణ్ణి తాకకుండా వాడి మోసములో పడిపోయి ఈ యొక్క ప్రాణము శరీరము ఏకమైపోయి జ్ఞానవృక్షమైనటువంటి సాతానుని తాకుతూ ఉన్నాం. మన ఫెయిల్యూర్స్కి కారణం అదే. మన బలహీనతలకు ఫెయిల్యూర్స్కి కారణం అదే. ఎందుకు బలహీనతల నుంచి బయటికి రాలేకపోతున్నాం? కారణం అదే. అందుచేత నీలో శరీరము, ప్రాణము, ఆత్మ ఉంది. ఆత్మ ప్రాణము రెండు కలిస్తే మనము జీవవృక్షాన్ని తాకగలం. శరీరము ప్రాణము కలిస్తే అప్పుడు నీవు తప్పిపోవడానికి ఈ యొక్క జ్ఞానవృక్షమైనటువంటి సాతాను మంచి చెడ్డలు తెలివినిచ్చు అది. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, మానవునిలో నుండి ఏదో బయటకు వచ్చిందంట. ఎందుకంట? ఈ ప్రాణము శరీరం ఎవరిని తాకింది? జ్ఞానాన్ని తాకింది గనక మన హృదయంలో నుంచి ఏమొస్తుందో చూద్దాం. మార్కు సువార్త 7వ అధ్యాయం 21, 22, 23 నేను చదువుతాను. లోపల నుండి అనగా మనుష్యుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమము, కామవికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకము వచ్చును. ఈ 13 కూడా లోన్ నుంచే బయటకు వస్తూ ఉన్నాయి. దేన్ని తాకేమంటే మనం జ్ఞానవృక్షమైనటువంటి సాతానుని తాకాం. మంచి చెడ్డలు. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, అందుకే ఆదికాండం 3వ అధ్యాయంలో మిలనమును గూర్చినటువంటి విషయం రాయబడి ఉంది. ఎలాగ మిళితమైపోయాం. 4వ అధ్యాయంలో దాని క్రియ చెప్పబడుతోంది. 3వ అధ్యాయంలో తప్పిపోయాం, మిలనమైపోయాం. అయితే 4వ అధ్యాయం వచ్చినప్పటికీ ఏంటి కనబడుతూ ఉంది అనేది మనం చూస్తే 4వ అధ్యాయం 16 నుంచి 22 వచనాలు చదివినట్లయితే, కయీను ఏం చేశాడు? తమ్ముణ్ణి పర్యవసానం. ఇవన్నీ లోన్ నుంచి పాపముతో కూడినవన్నీ బయటికి రావడమే కాదు, కానీ దాని క్రియ ఎంతవరకు వెళ్ళిందంటే తమ్ముణ్ణి చంపేసింది. కయీను ఒక పట్టణం కట్టాడు. ఆ పట్టణం పేరు హానోకు. కుమారుని పేరు ఆ పట్టణానికి పెట్టాడు. అది
ఆయన కుమారుని పేరు ద్వారా పట్టణం కట్టబడింది. ఆదికాండం 6వ అధ్యాయానికి మనం వచ్చినప్పటికీ 3-5 వచనాలలో చూస్తే, దుష్టత్వముతో కూడిన పాప సంస్కృతి బట్టి అది మన ఎవరమ్మా, అది కాదురా 6వ అధ్యాయంలో ఎవరున్నారు, నోవా టైంలో ఎటువంటి తీర్పు వచ్చింది అంటే ప్రజలు అటువంటి భ్రష్ట మనసుతోని చెడిపోయారు. ఇంకా దేవుడు చూసి ఉండలేకపోయాడంట, మొత్తం సమాప్తి చేశాడు. అంటే కథలు తెలుసుకోవడం కాదు కానీ ఎందుకు ఇలా జరిగింది, దేవుని సృష్టిలో మానవుడు ఎందుకు తప్పిపోయాడు, సాతానుడు ఎంత నేకగా ఆత్మ ప్రాణము కలిసి జీవవృక్షాన్ని తాకకుండా జ్ఞాన వృక్షాన్ని తాకేలాగా శరీరము ప్రాణము జ్ఞానం ఉన్నటువంటి మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షము కలిగిన సాతానుడు వాడిని తాకడానికి, అందుకే అవ్వ ఆడమాటే ఉంది. ఇద్దరిలోకి భయం వచ్చింది, దేవునితో సహవాసం కోల్పోయారు, చీకటి వచ్చింది, సిగ్గు వచ్చింది, పారిపోయారు, దాగున్నారు. కారణం ఏంటి అంటే మనం చూస్తే ఏది తాకకూడదో అదే తాకారు, ఏది తాకాలో అది తాకలేకపోయారు. అందుకే అక్కడి నుంచి మానవాళ్ళంతా కూడా తప్పిపోయిందని మనకి రోమా 5వ అధ్యాయం 6వ అధ్యాయం మనం చూడగలుగుతూ ఉన్నాం. సో ఇంకా మనం ఆ 6వ అధ్యాయం తర్వాత మళ్ళీ 11వ అధ్యాయానికి వెళ్ళినప్పటికీ అక్కడేంటి, సాతాను ప్రేరణతో ప్రాణ సంబంధ సంస్కృతి. అక్కడికి ఎవరు వచ్చాడమ్మా 11వ అధ్యాయానికి? నిమ్రోదు. అక్కడికి ఎవరు వచ్చాడు? నిమ్రోదు అక్కడికి వచ్చి ఏం చేశాడు అని మనం చూస్తే, బాబేలు గోపురం కట్టుకోండి అంటే వారికి పేరు సంపాదించుకోవడం కొరకు. సాతానుడు పేరు కావాలి. ఈ 11వ అధ్యాయానికి వచ్చినప్పటికీ నిమ్రోదు కూడా ప్రజలందరినీ ప్రేరేపించి మనము పేరు సంపాదించుకోవాలి, ఆకాశం నంటినటువంటి బాబేలు గోపురం కట్టివ్వాలనుకున్నారు. 6వ అధ్యాయం నుంచి మళ్ళీ 11వ అధ్యాయానికి వచ్చినప్పటికీ నిమ్రోదు అక్కడున్న ప్రజలు అప్పుడు మళ్ళా ప్రభు వారి యొక్క భాషలు తారుమారు చేసి బాబేలు గోపురం ఆకాశం వరకు కట్టకుండా అక్కడి నుంచి తారుమారు అయ్యే భాషలు. అంటే దీనంతటికీ కారణం ప్రాణము శరీరము కలిసి, ప్రాణము శరీరము ఈ మట్టి శరీరం కలిసి జ్ఞాన వృక్షాన్ని తాకే, సాతాన్ని తాకే, కానీ ప్రాణము ఆత్మ కలిసి జీవవృక్షాన్ని తాకలేదు. అందుకే ఈ పరిస్థితులన్నీ 3వ అధ్యాయం చూసినప్పుడు మిలనమైపోయింది, 4వ అధ్యాయం చూసినప్పుడు క్రియ అక్కడ కనబడుతూ ఉంది, 6వ అధ్యాయం చూసినప్పటికీ దుష్టత్వం కనబడుతుంది, 11వ అధ్యాయం చూసినప్పటికీ పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికి ప్రజలే దేవునికి అంతెత్తు గుడి కట్టడానికి పేరు ప్రఖ్యాతుల కొరకంట. సో ప్రియమైనటువంటి వాళ్ళ ఇప్పుడు వరకు అర్థమైంది అనుకుంటూ ఉన్నాను. ఆది కాండము నిర్గమ కాండముల్లో మనం చూసినట్లయితే సొదొమ అలాగే ఐగుప్తు, సొదొమ గొమొర్రా ఐగుప్తు చీకటి పాపపూరితమైనటువంటి విధంగా మనము ఆది కాండం నిర్గమ కాండంలో ఉన్నటువంటి ఈ యొక్క సొదొమ గొమొర్రా ఐగుప్తు ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. అప్పుడంట చెప్పండి అందరూని, ఇప్పుడు చిన్నపిల్లలం అయిపోవాలి. అప్పుడంట అనండి, దేవుడు పని చేయడం మొదలుపెట్టాడు. అంటే ఆయన సృష్టించేశాడు, ఆదాముకు చెప్పేశాడు, వాళ్ళు సాతాన్ ట్రాప్లో పడిపోయారు. 3-4 అధ్యాయాలు 6వ అధ్యాయం 11వ అధ్యాయం వరకు తప్పిపోయారు. అయినప్పటికీ దేవుడు తారుమారు చేసిన తర్వాత పని చెయ్యడం మొదలుపెట్టాడు. మళ్ళా ఆయన సంతానమైన ఆయన జనాంగము కొరకు, విశ్వంలో ఉన్నటువంటి అందరి కొరకు, తప్పిపోయిన వారికి మళ్ళా దేవుని ప్రేమను చూపెట్టి దేవునితో సంబంధం కలపడానికి దేవుడు పని చేయడం మొదలుపెట్టాడు. ఇప్పుడు వరకు అర్థమైనటువంటి వారు ముందు బుర్ర ఊపండి చాలు, చూస్తాను. అర్థమైనటువంటి వారు
చెయ్యొత్తండి చూస్తాను, మీ బుర్ర కనబడలేదు, అర్థం అయ్యింది అనేవారు. ఓకే, మ్యాక్సిమం అర్థమైంది. కొంతమందికి అర్థం కాలేదు అంటే అది కరెక్ట్, ఎందుకంటే ఒక్కసారి అది మనకి అర్థం. మళ్ళీ దాని గురించి డిస్కస్ చేయాలి, పిల్లలతో డిస్కస్ చేయాలి, భార్యాభర్తలు డిస్కస్ చేయాలి, కలిసి కూర్చొని ప్రార్థన చేసి సేవకులు చెప్పిన మాట ఏంటి, మనకెందుకు అర్థం అవ్వలేదు, అర్థమైన వారు చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ మళ్ళా చెప్తే మనకు సమయం అయిపోద్ది, అవ్వదు. కానీ ఎవరు చెయ్యెత్తలేదో వారిని బట్టి చప్పట్లు కొడదాం. వాళ్ళు న్యాచురల్గా కరెక్ట్ మాట కొట్ట. ఓకే, అదే సమయంలో దేవుడు పని చేయుట మొదలుపెట్టాడు. మానవుని ఆత్మలోనికి తన్ను తాను కార్యము చేసుకున్నట్టుకు, మానవుని ఆత్మలోనికి తన్ను తాను కార్యం చేసుకున్నట్టుకు దేవుడు మానవుని ఆత్మలోనికి దేవుని పని మొదలుపెట్టాడు. అంటే ఆత్మ ప్రాణము కలిసి జీవవృక్షాన్ని తాకాలి, కానీ ఆ పని చేయలేదు మనం. సాతాను మోసంలో పడిపోయి ఆదాము అవ్వలు చేసిన రీతిగానే మనమును కూడా ఆ యొక్క జ్ఞాన వృక్షం, అమ్మో జ్ఞానం వచ్చేస్తుందని తాకాం. మంచి చెడ్డలు తెలివినిచ్చి, అందుకే అంది మంచి చెడ్డ మీకు తెలిసిపోద్ది. అందుకు దేవుడు చెప్పింది తప్పు అంటే వీళ్ళేమో వాడు మాటే విన్నారు, అక్కడి నుంచి మొదలైంది. అయితే ఇప్పుడు దేవుడు పని చేయటం మొదలుపెట్టాడు. 1 కొరింథీ 6వ అధ్యాయం 17వ వచనం చదువుతాను, 2 కొరింథీ 3వ అధ్యాయం 17వ వచనం చదువుతాను. అటువలే ప్రభువుతో కలిసి కొనువాడు ఆయనతో ఏకాత్మాయి ఉన్నాడు. నన్ను ఆరాధించేవారు ఎలాగంట చేయాలి? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేయాలి. అందుకే ఏమంటున్నాడంటే పౌలు గారు కొరింథీయులకు రాసినప్పుడు చాలా డిస్టర్బెన్స్ కొరింథీ సంఘం. 1వ అధ్యాయం నుంచి 3వ అధ్యాయం వరకు మనకి వాళ్ళ తలంపులు ఎటువంటివో మనకు తెలియదు. అందుకే కొరింథీ సంఘానికి ఒక్కొక్క సబ్జెక్ట్ గురించి రాసుకుంటూ వెళ్ళాడు. ఈ యొక్క 6వ అధ్యాయం 17వ వచనం, అటువలే ప్రభువుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు. ప్రాణము ఆత్మ జీవవృక్షాన్ని తాకినట్లయితే, దేవుణ్ణి తాకినట్లయితే దేవుడు మనము ఏకాత్మ అవుతాం. అంచేతే ఆత్మతో సత్యముతో నన్ను ఆరాధించాలి అని చెప్పాడు. ఇప్పుడు 2 కొరింథీ 3:17 చదువుతాను. ప్రభువే ఆత్మ, ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యము ఉండును అని. చూడండి, మన దేశం స్వాతంత్రం అయిన వరకు మనం బానిసలుగా ఉన్నాం. అయితే ఇక్కడ ప్రభువు ఆత్మ, ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యం. అంటే చూడండి, ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. దేశ స్వాతంత్రం కొరకు ఎన్ని కష్టాలు పడ్డారు, స్వాతంత్రం వచ్చి నిజముగా ఆనందించాం. ఇప్పుడు మన మట్టుకు మనం నిలబడగలుగుతున్నాం బానిసత్వంలో లేకుండా. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు ఐగుప్తులో బానిసత్వంలో ఉన్నారు, కానీ దేవుడు వాళ్ళని అలా వదలకుండా వారిని ఎలాగ తప్పించాడు అనేది కూడా మనందరికీ తెలిసిన విషయమే. అందుచేత ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో, ప్రభువే ఆత్మ, ప్రభు ఆత్మ ఎక్కడైతే ఉండునో అక్కడ స్వాతంత్రం. ప్రభు ఆత్మ అంటే మన ఆత్మతో ఏకీభవించాలి, మన ఆత్మ ప్రభు ఆత్మతో ఏకీభవించాలి. 2026 ప్రభు రాకడ దినాల్లో ఉన్నాం. ఎక్కడ చూసినా యుద్ధ వాతావరణం కనబడుతుంది. అయితే చేయవలసినటువంటి ఆ మిసైల్స్ ఇవన్నీ కూడా రష్యా ఉపయోగిస్తూ ఉన్నాడు. నార్త్ కొరియా రెడీగా ఉంది. ఈ పొలిటికల్ది మనం అర్థం చేసుకోలేం, ఒకవైపు కాదు. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే యుద్ధముల గురించి, యుద్ధ సమాచారముల గురించి వింటారు. రాజ్యం మీదకి రాజ్యం, ఇప్పుడు అది జరుగుతుంది. రాజ్యం మీదకి రాజ్యం, యుద్ధ సమాచారాలు వేరు, రాజ్యం మీదకి రాజ్యం. సో ఇవి ఇప్పుడు జరుగుతున్నాయి. అంటే మన తరంలోనే ప్రభు రాబోతూ ఉన్నాడు. అందుకే దేవుడు మనల్ని ప్రేమించి మనతో మాట్లాడుతూ ఉన్నాడు.
ఏదో రీతిగా అయిపోయింది, ఏదో భక్తి చేస్తున్నాం అనకుండా నిజముగా సత్యాన్ని కరెక్ట్గా మనం అర్థం చేసుకుంటే ఆత్మదేవుడు మనల్ని బలపరుస్తాడు, సాతానుడు మనల్ని ముట్టలేడు. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 16వ వచనం, ఆత్మతో సృజించెను, దేవునితో ఏకాత్మ కాగలం. ఆత్మతో దేవుడు మనల్ని సృజించాడు. ఏమంటాడంటే ఆయన జీవవాయువును వదగా జీవాత్మ మనలోనికి వచ్చి ఈ శరీరం కదలడం మొదలైంది మాట. అంటే ఆత్మతో, ఆయన ఆత్మను మనలో ఉంచి మనల్ని సృజించాడు. అందుకే పక్షులు కానీ లేకపోతే జంతువులు కానీ మంచి చెడు వాళ్ళకి అవసరం లేదు, కుళ్ళి కాలువ ఏ కాలువ అని వాటికి అవసరం లేదు, ఎలా పడితే అలాగే వెళ్ళిపోతాయి. మనం చిన్న వాసన వస్తే ముక్కు మూసుకొని దూరం నుంచి వెళ్తాం. ఎందుకంటే దేవుని యొక్క పరిశుద్ధత మనలో ఉంది, ఆయన ఆత్మ మనలో ఉంది. మంచినే మనం కోరుతాం, కంపు ప్రదేశాలకు మనం వెళ్ళాం. ఆత్మతో ఆయన మనల్ని సృజించాడు. దేవునితో ఏకాత్మ మనం కలిగి ఉండాలి. దేవునితో ఏకాత్మ కలిగి ఉండాలి. అందుకే మనం ఆ పాట పాడుతూ ఉంటాం, నీ ఆత్మ లేనిదే నే నడువలేను, నీ ఆత్మ లేనిదే నే పాడలేను, నీ ఆత్మ లేనిదే నే నడువలేను, నీ ఆత్మ లేనిదే నే పాడలేను, నీ ఆత్మ లేనిదే ప్రకటించలేను, నీ ఆత్మ లేనిదే ప్రకటించలేను, నీ ఆత్మ లేనిదే ప్రార్థించలేను, నీ ఆత్మ లేనిదే ప్రార్థించలేను. శ్రీ యేసుదేవా నడిపించుమయ్యా, నీ ఆత్మ చేత నన్ను నిత్యము. హల్లెలూయా. ఆయన ఆత్మ లేకపోతే నడవలేమంట, పాడలేమంట, ప్రకటించలేమంట, ప్రార్థించలేమంట. అంచేత నీ ఆత్మతోనే మమ్మల్ని నడపండి. సో ప్రియాతి ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ ఒక మాట నేను చెప్తే మీకు అర్థం అవుతుంది. హేబేలును అన్నగారు ఏం చేశారు? చంపేశారు. అప్పుడు ప్రాణం మాట్లాడడం లేదు, ఆత్మ మాట్లాడుతోంది దేవునితో. ఎవరు మాట్లాడుతూ ఉన్నారు? ఆత్మ మాట్లాడుతూ ఉంది. ఎందుకంటే ఆయన ఆత్మ మనలో ఉంది గనక, హేబేలు ఆత్మ దేవునితో కలిసి ఉంది గనక, ఆ లింకు తెలుసు గనక హేబేలు యొక్క మొర దేవుడు వింటూ ఉన్నాడు. ఆత్మతో మనం ఆరాధించినప్పుడు, ఆత్మతో సత్యముతో మనం ఆరాధించినప్పుడు దేవుడు దగ్గరగానే ఉంటాడు. నువ్వేదడిగితే అది ఇవ్వడానికి. కానీ మనం ఆత్మలో ఆనందిస్తూ ఆయన చిత్తాన్ని నెరవేర్చే దిశలో మనం లేకపోతే తప్పిపోతూ ఉంటాం. సొంత ఆలోచనలు, అలాగవ్వాలి, ఇలాగవ్వాలి, ఇది ఇలాగ చేయాలి, అది అలాగ చేయాలి. ఎవరి ఆలోచన అది? ఆత్మతో కూడినటువంటి విధముగా దేవునితో మనం కలిసి దేవుడు కార్యం చేయడం మొదలు పెడతాడు. దేవుడు కార్యం చేస్తే ఎవరు దాన్ని ఆపలేరు. అంచేత దేవుని ఆత్మతో మన ఆత్మ ఎల్లవేళలో ఐక్యత కలిగి వాక్యం చదువుతున్నప్పుడు కానీ, ప్రార్థిస్తూ ఉన్నప్పుడు కానీ, ఆరాధన జరుగుతూ ఉన్నప్పుడు కానీ ఆత్మతో ఆ సంబంధం కలిగి ఉండాలి. అందుకే మనం 1వ తారీఖున అనుకుంటాను, దేవుడు మనతో ఏం కోరుచూ ఉన్నాడు? సంబంధము కోరుచూ ఉన్నాడు. ఆయన ఆత్మ మన ఆత్మ ఏకమైనప్పుడు ఆ సంబంధం అంట నిజమైనటువంటి ఆత్మీయ సంబంధం. దేవుడు అక్కడ ఉంటాడు, నాతో ఉంటాడు, నాలో ఉంటాడు, నా మీద ఉంటాడు, నా కింద ఉంటాడు, నా చుట్టూ ఉంటాడు, నాతోనే వస్తాడు. ఎక్కడ డిపార్ట్ అవ్వం అంట ఆయన ఆత్మ మనం.
అంచేత ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. నీవు నేను ఎవరిని తాకేమంటే జ్ఞాన వృక్షమైనటువంటి సాతానును తాకాము గనక మంచి చెడ్డలు నాకు తెలుసు, నేను గొప్పోడిని అనుకుంటున్నావు. తల్లిదండ్రులు ప్రభువుని తెలియని వారు, నాకు జ్ఞానం ఉంది, నాకు అనుభవం ఉంది, నిజమే జ్ఞానం ఉంది, అనుభవం ఉంది, కానీ ఆత్మీయ సంబంధం దేవునితో నీకు లేదు. దేవునితో సంబంధం కలిగి ఉన్నతంగా మనం అభివృద్ధి చెందుతూ ఉన్నప్పుడంట అది నిజమైనటువంటి మెచ్యూరిటీ. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎనోసును మనం చూసినప్పుడు, ఆనోకు గారిని మనం చూసినప్పుడు, నోవహు గారిని మనం చూసినప్పుడు, అబ్రహాము గారిని మనం చూసినప్పుడు, ఇస్సాకును మనం చూసినప్పుడు, యాకోబును మనం చూసినప్పుడు, యోసేపును మనం చూసినప్పుడు, వారందరూ దేంతో కనెక్ట్ అయి ఉన్నారమ్మా? దేవుని ఆత్మతో. అందుకే వారిని మనం ముందు పెట్టుకున్నాం. విశ్వాస వీరుల వారి గురించి, వారి క్యారెక్టర్స్ గురించి మనం చదువుతూ ఉన్నప్పుడు ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవుడు వారి పట్ల చేసిన వాగ్దానం నెరవేర్చడానికి ఎంతో సమయం పట్టింది. వారు డిపార్ట్ అవ్వలేదు దేవుని ఆత్మ నుంచి. అబద్ధం చెప్పలేదు, సత్యమే మాట్లాడారు, సత్యము కొరకు వారు జీవించారు. ఎటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళినా కారణం ఏంటి? దేవుని ఆత్మతో వారు సంబంధం కలిగి ఉన్నారు. దేవుని ఆత్మతో మనం సంబంధం కలిగి ఉంటే, దేవుడే మన పక్షాన్ని నిలబడితే ఏ విరోధి మన దగ్గరకు వస్తాడండి? వాక్యం చదివేయడం, వాగ్దానాలు చదివేయడం కాదు. దాన్ని మనం అర్థం చేసుకోవడానికి నీకు నీ దేవుడికి ఆత్మీయ సంబంధం, ఆత్మతో సంబంధం కలిగి ఉంటేనే ఆ విషయాలను మనం కరెక్ట్గా అర్థం చేసుకోగలుగుతాం. నిజమైన ఆనందం, ఆత్మీయ ఆనందం మనం అనుభవించగలుగుతాం. ఇంకా మనం చూసినప్పుడు ఈ మాట చాలా జాగ్రత్తగా గమనించండి. ప్రాణములోని పరిజ్ఞానం, చెప్పండి. ఆత్మలోని విశ్వాసము ద్వారా జీవించారు వారు. ఎవరు? ఇప్పుడు వరకు చెప్పినటువంటి భక్తులు. ప్రాణములోని పరిజ్ఞానం అంటే ప్రాణము ఆత్మ రెండు కలిసాయి. ఈ ప్రాణం శరీరంతో కలిసిన ఆ శరీర రీతిగా సాతాను దగ్గరికి వెళ్ళిపోతాం. ఈ ప్రాణము ఆత్మ కలిసి దేవుని దగ్గరికి వెళ్ళినట్లయితే రెండు ఉన్నాయి. మన ప్రాణము పరిజ్ఞానం, ప్రాణానికి పరిజ్ఞానం కావాలి. ఆత్మలోని విశ్వాసము ద్వారా మనము జీవించాలి. విశ్వాసము లేకుండా దేవునిని ఎరుగుట అసాధ్యం. ఇవి కొంచెం డెప్త్గా ఉంటాయి, కానీ ఆయన రాకడ వచ్చేస్తుంది. మనం నేర్చుకోవాలి. కరెక్ట్గా ప్రతి వారం మీరు వింటూ ఉండండి. దేవుని ఆత్మ మిమ్మల్ని ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. మామూలుగా ఉండదు మన జీవితం. బైబిల్ పట్టుకోవాలని, ప్రార్థన చేయాలని, ఆత్మలో ఆరాధించాలని, దైవ సన్నిధి మనకు కావాలని ప్రేరేపణ కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే నీ ఆత్మ దేవుని ఆత్మ కలిసి ఉంది గనక ఆత్మదేవుడు నీలో కార్యాలు చేస్తూ ఉంటాడు. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, సమయాన్ని ఈరోజు మనకి అరగంట సమయం వల్ల మనము ఆలస్యమయ్యాం. ఓకే. ఇశ్రాయేలీయులు ఎవరి ప్రజలు? దేవుని ప్రజలు. ఇశ్రాయేలీయులు అనగా గోత్రకర్తలు. ఈ గోత్రకర్తలు 12 గోత్రకర్తలు కూడా, 12 గోత్రాలు కూడా ఎక్కడున్నాయంట? ఐగుప్తు బానిసత్వంలో ఉన్నాయి, చీకటిలో ఉన్నాయి, పాపములో ఉన్నారు. ఈ గోత్రకర్తలు 12 మంది గోత్రకర్తలు కూడా ఐగుప్తు బానిసత్వంలో, చీకటిలో, పాపములో వారు ఉన్నారు. అక్కడ దేవుడు వారిని విడిపించినటువంటి విధానము అద్భుతం. ఆ చీకటిలో నుంచి, పాపములో నుంచి ఆయన ప్రజ అయినటువంటి ఇశ్రాయేలీయులను విడిపించిన విధానము ఒక అద్భుతం. ఎలా విడిపించాడమ్మా? మామూలుగా చెప్పండి, టూకీగా.
10 అద్భుతాలు చేసి దేవుని నామం గణపరుచుకున్నాడు. ఆ రాజుకు బుద్ధి చెప్పాడు, కఠినుడికి, ఐగుప్తీయులకి బుద్ధి చెప్పాడు. కానీ ఇక్కడ నేను అడుగుతున్నది, విడుదల ఎలా పొందారు? ఒరే చూసారా, మనకన్నీ తెలుసు అనుకుంటున్నాం, అసలుదే పస్కా గొర్రె. యేసు లేకుండా పాత నిబంధనలో కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మలు, వాక్యము ఆయనే, ఆ వాక్యమే శరీరధారి అయి అక్కడ కూడా ప్రభు యొక్క విమోచన మనకు కనబడుతుంది. ఆయన దేవుని గొర్రె పిల్ల గనక అక్కడ పస్కా వధింపబడాలి. ఆ రక్తము ద్వారబంధాలకి రాయాలి. పస్కా పశువుని తినాలి. ముద్దుగా చెప్పండి, ఇలా నేను చెప్పినప్పుడు చెప్పండి, వింటున్నప్పుడు తినాలి. పస్కాని, ఆ గొర్రె పిల్లను వధించాలి, రక్తాన్ని పూయాలి ద్వారానికి. తర్వాత ఆ గొర్రె పిల్లను, రక్తాన్ని తింటావా? గొర్రె పిల్లను అంటే ఆ మాంసాన్ని మనము తినాలి. ఓకే ఓకే. పస్కా దినము నుండి లోక సంబంధమైనటువంటి విధంగా స్వాభావికమైనటువంటి మార్గముల నుండి దేవుడు మనల్ని బయట పెట్టడానికి, అంటే ఐగుప్తు నుంచి, ఆ చీకటి నుంచి, పాపం నుంచి బయట పెట్టడానికి ఏం చేశాడంటే, దేవుని మార్గం తొలిగా గొర్రె పిల్ల, జీవించిన గొర్రె పిల్ల వధింపబడాలి. లోక పాపములను మోసుకుని దేవుని గొర్రె పిల్ల వధింపబడాలి. తర్వాత గొర్రెపిల్ల వధింపబడాలి. తర్వాత దేవుని మార్గము నుండి తొలగిపోకుండా మనము బయటికి రావాలి, ఆ పాపము నుంచి బయటికి రావాలి. గొర్రెపిల్ల జీవించాలి, వధించబడాలి, పూయాలి, తినాలి. ఇక్కడ పులియని రొట్టెల పండగ కూడా ఉంది. ఎందుకంటే ఈ పులియని రొట్టెల పండగ చెప్పాలి అంటే సింపుల్గా, అంటే లోనకి వెళ్ళొద్దు. పులియని రొట్టెల పండుగ ఎందుకు అక్కడ పెట్టాడు? అంటే పులిసినది కొంచెమైనా అంత ముద్దంతా ఎలాగైతే ఇదైపోద్దో, పులిసినది తినకుండా ఉంచి పులియ పెట్టకుండా, ఆయన పరిశుద్ధుడు గనక మనము, మన హృదయాలు, మన మనసులు, మన ఆలోచనలు అన్నీ పవిత్రములుగా ఉండాలి గనక అక్కడ ఏమన్నాడు? పులియని రొట్టెలు, అది కూడా పండగే, పులియని రొట్టెల పండగ. పులియని రొట్టెలు తినడం ద్వారా కూడా మనము బయటికి ఎలాగొచ్చారు అనేది మనం నేర్చుకున్నాం. ప్రభు ఆ చీకటి నుండి, పాపం నుంచి దేవుని ప్రజల్ని ఎలాగా విడిపించుకొని వచ్చాడు. వచ్చిన తర్వాత అక్కడి నుంచి దేవుడు తన పిల్లల్ని ఎలా పోషించాడు? మన్నాతో, అంటే తన ఆహారంతోనే. బండ నుండి నీళ్లు, ఆ బండ క్రీస్తే. సో జీవన విధానం అంతా కూడా ఇంకా లోక సంబంధమైనది కాకుండా, స్వాభావికమైనటువంటి స్థితి రాకుండా పూర్తి భిన్నంగా దేవుని ఆహారమే తినాలి, దేవుడిచ్చిన పానమే తాగాలి. చూడండి అక్కడ ఎంత అద్భుతము. ఒక్కసారి చీకటిలో నుంచి వాళ్ళు బయటికి రాగానే దేవుడు పోషించిన విధానం అద్భుతం. ఆ మన్నా అది ఎలా ఉందంట? తెల్లగా ఉంది, బాగానే ఉందని. కొంతమందికి 2-3 రోజులు తిన్న వరకు బాగానే ఉంది, అక్కడి నుంచి విసుకొచ్చింది. కానీ ఎన్ని సంవత్సరాలు తిన్నారు? విసుకొచ్చినా ప్రయోజనం లేదు, 40 సంవత్సరాలు తినవలసిందే. ఓకే. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, తమంతట తాముగాక ప్రభు వలనే వారు జీవించారు. ఈ 40 సంవత్సరాలు వారి యొక్క 11 రోజుల్లో వెళ్ళవలసింది 40 సంవత్సరాలు పట్టింది. కారణం ఏంటంటే ప్రభువుతోనే వారు జీవించారు. గాలి పీల్చిన ప్రభువుదే, ఆహారం తిన్న ప్రభువుదే, నీళ్లు తాగిన ప్రభువుదే.
సో అన్నీ ప్రభువే. అంటే దేవుడు ఎంత క్లియర్గా ఎప్పుడైతే బానిసత్వం నుంచి బయటకు తీసుకొచ్చాడో, చీకటి నుంచి వెలుగులోనికి తీసుకొని వచ్చాడో, అందుకే అంటున్నాడు, ఒకప్పుడు మీరు చీకటిలో ఉన్నారు, ఇప్పుడు అద్భుతమైనటువంటి వెలుగైనటువంటి ఆయన దగ్గరకు. ఏమంటున్నాడు? రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనాంగము, దేవుని సొత్తైన ప్రజగా, ఎంత అద్భుతంగా వర్ణించుకుంటూ వచ్చాడు. చీకటిలో వేరు, కానీ అద్భుతంగా ఆయన నడిపించాడు. ఆ నడిపించినప్పుడంట వాళ్ళందరూ కూడా అక్కడ ఇంకోటి ప్రత్యక్ష గుడారం ఏర్పాటు చేశాడు మళ్ళీ మోసే ద్వారా. ఎందుకంట? ఆ గుడారం దగ్గర ప్రభు సన్నిధి వస్తాది, ప్రజలతో మాట్లాడతాడు. ఆ ప్రత్యక్ష గుడారంలో ఉన్న పరికరాలన్నీ కూడా ప్రభువుకే సాదృశ్యంగా ఉన్నాయి. ప్రతి ఐటమ్ ప్రభువుకే సాదృశ్యంగా, అంటే పాత నిబంధనలో కూడా యేసయ్యే, ఆయనకే సాదృశ్యంగా అన్ని ప్రత్యక్ష గుడారంలో అంతా మనం చూస్తూ ఉన్నాం. లోకం పెద్దది, చెప్పండి, ఏది చిన్నది? అరే బాయని ఎవరు చెప్పారు? మానవులని. మానవులు అంటే కాదు, కరెక్టే, స్వాతి దగ్గరికి వచ్చింది. లోకం పెద్దది, దేవుడు ఏర్పాటు చేసుకున్న ఇశ్రాయేలీయులు కోటి లేదంటే, 1 కోటి మంది లేరు, తక్కువే, 1 కోటికి. లోకం ఎంత పెద్దది, దేవుడు ఏర్పాటు చేసుకున్న ఆయన జనాంగమైన ఇశ్రాయేలీయులు చిన్నది. ఈ చిన్న దేశాన్ని చూసి ప్రపంచం వణుకుతూ ఉంది, ఏం చేయాలో అర్థం కావడం లేదు. వీరందరినీ ప్రపంచ దేశాల్లోకి పంపించాడు, ప్రపంచ దేశాల్లో టెక్నాలజీ ఇచ్చాడు తన ప్రజల ద్వారానే. ఇదిగో నా రాకడ వచ్చేస్తుంది కనుక మీరందరూ కూడా మా దగ్గరికి వచ్చేయండి అని తిరిగి మళ్ళీ ఇశ్రాయేల్ దేశానికి అందరూ వచ్చేస్తున్నారు. కొన్ని దేశాలు అయితే రష్యా కూడా చాలా కాలం వదలలేదు, ఎందుకంటే వీళ్ళ వల్లే మా దేశం ఇది బాగుపడ్డది కనుక వాళ్ళని వదలలేదు. కానీ ఇప్పుడు అన్ని దేశాలు పంపించేస్తున్నాయి. ఇండియాలో, కొచ్చిన్లో, గుంటూరులో, ఇంకా కొన్ని చోట్ల ఉన్నటువంటి యూదులు వారి యొక్క గోత్రం ఏంటి అనేది DNA ద్వారా తెలుసుకొని ఇప్పుడు వాళ్ళు కూడా తిరిగి ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళిపోతూ ఉన్నారు. దేవుడు సమకూరుస్తానన్నాడు చివరి దినాల్లో. లోకం ఎంతో పెద్దది, కానీ ఆయన జనాభా, ఆ దేశం చిన్నది. కానీ ఎవ్వరు కూడా నిలబడలేకపోతూ ఉన్నారు వారి ముందు. ఎంత పెద్ద భారతదేశం, ఇజ్రాయిల్ టెక్నాలజీని వాడుకొని యుద్ధాలు చేయిస్తూ ఉన్నాయి. పేరుకు గొప్పతనం మంది, కానీ టెక్నాలజీ అంతా కూడా వారిస్తున్నది అనేక దేశాలకి. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, మొట్టమొదట ఇశ్రాయేలీ ప్రజలు ఎలా జీవించారమ్మా? తోరా ద్వారా జీవించారు. తోరా అంటే పంచమ స్కందం, ఆదికాండం, అది బాగా స్టూడెంట్స్లా పెట్టి 1వ తరగతి పిల్లల్లా బాగా ఆదికాండము చెప్పండి, నిర్గం, లేవి, ఎందుకు చెప్పారు? ఇశ్రాయేలు ప్రజలు, తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు దాని ద్వారానే జీవించారు. అదే వాళ్ళకి మోసే రాసినటువంటి ఈ తోరా, ఈ పంచమ స్కందం అదే వారికి. కానీ అదే వారికి కానీ వారు ఎలాగ మళ్ళా తప్పిపోయారు అని మాట నేను చెప్పబోతూ ఉన్నాను. ఎలాగ తప్పిపోయారు అంటే మనం చూసినట్లయితే వారంట మొట్టమొదట దేవుని యొక్క కట్టడాలు గురించి ఆలోచించారంట, దేవుడిచ్చిన విధులను గురించి ఆలోచించారంట. ఏమేమిటమ్మా?
కట్టడాలు, విధులు. ఈ రెండిట్ల గురించి ఆలోచించి వారు దేవుని మీద ఆధారపడకుండా యూదాని ఒక మతముగా మార్చారు. అంటే ప్రపంచంలో దాన్ని ఏమంటారు? యూదా మతము అంటారు. దేవునికి మతం లేదు, కానీ వారు ఆ విధులు, కట్టడలు, కొంతమంది విధులను గురించి, కొంతమంది కట్టడలను గురించి, ఎలాగైతే కొరింథీ సంఘం నేను పౌలు వాడను, నేను బర్నబా వాడను, నేను కేఫా వాడను, నేను యేసు వాడను అని చెప్తా ఉంటే పౌలు గారు వారికి బుద్ధి చెప్పారు. పౌలు ఎవరు, బర్నబా ఎవరు, కేఫా ఎవరు? అన్నీ కూడా దేవుని ద్వారానే. గాలి, నీరు, ఒక మొక్క పెరగడానికి. అందుచేత అది వదిలిపెట్టి మనుషులైన మమ్మల్ని ఎందుకు పట్టుకొని మీరు ఎదుగుతూ ఉన్నారు? వీరేం చేశారంట? త్వరా ద్వారా జీవించడం మొదలు పెట్టారు. విధులు, కట్టడలు, శాస్త్రులు, పరిచయులు ఇలాగ వారు విడిపోయి ఒక్కొక్క విషయాన్ని వారు ఇచ్చేసుకొని మతంగా మార్చేశారు. యోధా మతం కూడా మార్చింది ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలే. మతంగా మారిపోయింది. చూడండి, అందుకే మనం కింద నుంచి మీదకి ఇప్పుడు వెళ్ళబోతూ ఉన్నాం. రాబోయే వారాల్లో చాలా జాగ్రత్తగా చరిత్రని సింపుల్గా తెలుసుకోవడానికి, లోతులు గుండా అవసరం లేదు. సింపుల్గా కొంతైనా అవగాహన మీకు నాకు కావాలి. యోధా మతం అని పిలుచుచున్నాము ఇప్పుడు వరకు. పాత నిబంధన, కొత్త నిబంధనలో కూడా యోధా మతము అన్న రీతిగా వారు ఉండిపోయారు. అయితే మనకు 4 సువార్తలు కూడా సర్వము ఇమిడి ఉన్నటువంటి ప్రభువుని గురించే మనం చూసాం. 4 సువార్తల్లో కూడా యేసే ప్రభు అని వారు ప్రకటించారు. అన్నీ ఇమిడి ఉన్నాయంటే ఎవరిలో? యేసులో. మనకు 4 సువార్తలలో కూడా చూపెడుతుంది యేసుక్రీస్తు ప్రభు వారిని. ఇంకేది అక్కడ చూపెట్టలేదు. ఏ మతం అక్కడ లేదు. నేనే మార్గమును, సత్యమును, జీవమును. ఏ మతము అక్కడ కనబడటం లేదు. కానీ పాత నిబంధన ఇశ్రాయేలీయులు వారు ఒకే పానము చేశారు, ఒకే ఆహారం భుజించారు, దేవుడిచ్చిన గాలినే పీల్చారు. అన్నీ కూడా తోరా దేవుడే అన్నారు. తర్వాత వారు కొన్ని విధులను మార్చుకొని వారు మట్టుకు వారు అది మతముగా మార్చుకున్నారు. ఇక్కడైతే మనం ఎక్కడ కూడా ప్రభు అపోస్తలుల ద్వారా కానీ ఎక్కడ కానీ మతముగా ఎక్కడ ప్రకటించి అన్నీ తానే అయి ఉన్నాడు. నేనే సత్యము, జీవము, మార్గము అయి ఉన్నాడు. శాస్త్రులు, పరిచయులు లేఖనాలను ఉపయోగించి యేసుక్రీస్తు ప్రభువుతో వాదించడం మనం చూస్తున్నాం. ధర్మశాస్త్రంలో ఇలాగుంది, ధర్మశాస్త్రంలో అలాగుంది అని ఎవరితో వాదించారమ్మా? యేసయ్యతో వాదించడం మొదలుపెట్టారు. అంటే వాళ్ళు మతాన్ని పట్టుకున్నారు కానీ మార్గం లేదు వారి దగ్గర. అందుకే ప్రభువే వారి దేవుడే వారి దగ్గరకు వచ్చినప్పుడు వారి కన్నులు మూయబడ్డాయి. మెస్సియాగా వారు గుర్తించలేదు. ఆయన ఆ యొక్క ప్రదేశాలని, యెరూషలేముని చూసి కన్నీళ్లు కార్చాడు. వారు అవిశ్వాసాన్ని బట్టి కూడా కన్నీళ్లు కార్చాడు. ఇంకా ఎందుకు వారు కన్నులు తెరిచి నన్ను చూడలేదు అని కూడా బాధపడ్డారు. సో ప్రియాతి ప్రియమైనటువంటి వాళ్ళరా, తరచుగా శాస్త్రులు, పరిచయులు వీళ్ళందరూ కూడా సద్దుకాయలు అనుకోవచ్చు. అక్కడ ఉన్నటువంటి జనాంగము, బోధకులైనటువంటి వారు అందరూ కూడా ప్రభువుతో వాదించారు. యోహాను సువార్త 5:39 ఫాస్ట్గా వెళ్తాను. లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. ఎవరంటున్నారు? ప్రభు అయిన యేసు అంటున్నాడు. లేఖనముల యందు నీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి. 40వ వచనంలో, అయితే మీకు జీవము కలుగునట్లు మీరు నా యొద్దకు రానొల్లరు. మీకు జీవం కలగాలంటే నా యొద్దకు రావాలి. కానీ మనం ఏం చేస్తున్నామంట? శాస్త్రులు, పరిచయులు వీళ్ళలాగే వాళ్ళలాగే మనము ఒక మతమైన రీతిగా మనం జీవిస్తూ ఉన్నాము. కానీ అన్నీ ఆయనే అని ఆయన ఆత్మతో సంబంధం మనం కలిగిలేము. అందుకు ఆయన బాధపడుతూ ఉన్నాడు.
కొరింథీ సంఘంలో ఇటువంటి బోధలు, ఇటువంటి కొరింథీ సంఘం ఎలాగంటే బోధలు, వరాలు, కొంతమంది వరాలు ఉన్నాయని, కొంతమంది బోధలని, ఈ రీతిగా వారు కూడా ఏం చేశారంటే 2 వర్గాలకు చెందిన వారు అయిపోయారు. రోమన్ క్యాథలిక్స్, ప్రొటెస్టెంట్స్ ఎలాగో, షియా సున్నీ ఎలాగో, ఇలాగ ఈ వర్గాలు కొట్టుకుంటూ, తిట్టుకుంటూ, చంపుకుంటూ ఏమైపోయిందంటే ఆయనకు చోటు లేకుండా చేసింది. ఇప్పుడు మనం కూడా ఒకరినొకరు విమర్శించుకొని, ద్వేషించుకొని, అసూయ కలిగి ఇష్టానుసారంగా మనం ఒకరి మీద ఒకరు మాట్లాడుకున్నట్లయితే ఆయనలో మనం లేము. అన్నీ ఆయనే మనకైనప్పుడు ఆయనలోనే మనం ఒకరినొకరు చూసుకోవాలి, ఆయనలోనే ఒకరినొకరు మనం కనపరుచుకోవాలి. నువ్వే గొప్ప అన్న రీతిగా నేను నిన్ను చూడాలి, నేనే గొప్ప నువ్వు నన్ను చూడాలి. అప్పుడు ఈ 2 గొప్పతనాలు ఆయనవే. అందుచేత మనమంట క్రీస్తు కొరకే ఉండాలి, కానీ విభజనలు ఉండడానికి వీలు లేదు. ఓకే, మనం ఆఖరికి వచ్చాం కనుక ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 3వ వచనం. ప్రకటన 17:3. అప్పుడు అతడు ఆత్మవశుడై నన్ను అరణ్యమునకు కొనిపోగా దేవదూషణ నామములతో నిండుకొని, దేవదూషణ నామంతో నిండుకొనిన నామములు గలదై 7 తలలను 10 కొమ్ములను గల ఎర్రని మృగము మీద కూర్చుండిన ఒక స్త్రీని. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి చదువుతాను. అప్పుడు అతడు, ఎవరు? ఆత్మవశుడినై నన్ను అరణ్యమునకు కొనిపోగా దేవదూషణ నామములతో నిండుకొని 7 తలలను 10 కొమ్ములను గల ఎర్రని మృగము మీద కూర్చుండిన ఒక స్త్రీని. అదే వేశ్య, అదొక మతం. ఈ చివరి దినాల్లో ఆ పాత్ర పట్టుకొని వేశ్యగా తిరుగుతూ ఉంటుంది. మతం ఒక వేశ్య వలె. నాగరికత అనే భర్తతో జీవిస్తూ ఉంటుందంట. జీవవృక్షముగా ఉన్న క్రీస్తు మన ఆత్మలో మనం ఆయన్ని అనుభవించాలి అంట. జీవవృక్షమైనటువంటి క్రీస్తుని మన ఆత్మలో మనము అనుభవించాలి అంట. ఆత్మలో నడు, ఆత్మలో జీవించు, ఆత్మలో ప్రార్థించు, ఆత్మలోనే పనులు చేయి. అన్నీ ఆత్మలోనే. మనంతట మనం జీవించక ప్రభువు ద్వారానే జీవించేలాగా ఇక మీదట మనము ముందుకు సాగాలి. జీవవృక్షములో ఉన్నది ఒకే అంశము, జీవము, జీవము, జీవము. జీవవృక్షం సరళమైనది. ప్రారంభం, ప్రక్రియ, ముగింపు సర్వం ఆయనే. చూడండి, ఆ రీతిగా మనము ఉండాలి. ఏంటంట, జీవవృక్షంలో ఒకే అంశం ఉందంట. జీవము, జీవము, జీవము. జీవవృక్షం సరళమైనది. మన ప్రారంభం, మన ప్రక్రియ, మన ముగింపు అంతా కూడా సర్వము ఆయనతో ఉండాలంట. ప్రాణముతో నా ఆత్మ ఏకమై ఆయనలో ఉండాలి అంట. మత్తయి సువార్త 16:22-23-24 చదువుతున్నాను. పేతురు ఆయన చేయి పట్టుకొని, ప్రభు అది నీకు దూరమగునుగా కాదు, నీకెన్నడను కలగదని ఆయన్ను గద్దింపసాగును. ప్రభువు చెప్తున్నాడు, రాబోయే దినాల్లో నేనేం కాబోతూ ఉన్నాను. కానీ పేతురు ఏమన్నాడు? అది నీకు దూరమగునుగాక. వెంటనే ప్రభు ఏమన్నాడు? ఏ సాతానా పో అన్నాడు. సింపుల్. ఆ కింద చూస్తున్నప్పుడు అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా నా వెనకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు, నీవు మనుషుల సంగతులనే తలంచున్నావు కానీ దేవుని సంగతులను తలంపకి ఉన్నావని పేతురుతో. అంటే ఈ విషయాలు సింపుల్ అయినవి కాదు, ఇది బాగా అర్థం చేసుకోవాలి. ముందున్నదంతా మనకు అర్థమైతే పేతురు ఎందుకు ఇక్కడ తప్పాడు ఇప్పుడు అర్థం అవుతుంది మనకి. కానీ ఏం వరి అవ్వద్దు, నాకు అర్థం కాలేదని మీరు అనుకోవద్దు. ప్రతి వారం మీరు ప్రార్థన చేసుకొని రండి. ఇప్పుడు అర్థం కానివన్నీ కూడా వచ్చే వారం నుంచి మీరు నేర్చుకోబోతూ ఉంటే అప్పుడు ఇవన్నీ మళ్ళీ అర్థం అవుతాయి. వరి అవ్వద్దు. కానీ ధ్యానించండి.
కూర్చున్నప్పుడు, ప్రార్థించినప్పుడు, బైబిల్ పట్టుకున్నప్పుడు ధ్యానించండి. ఒక్కసారి మనందరికీ అర్థం అవ్వదు. నాకు చాలా కాలం ఏది అర్థం అవ్వలేదు. చాలా కాలం వాక్యాలు ఎలా కండత పెట్టడం రాదు, భయం వేసిస్తూ ఉండేది. ఈ దినం భయపడవలసిన పని లేదు, ఎందుకంటే ఆయనతో కనెక్ట్ అయి ఉన్నాను గనక ఇప్పుడు ఆత్మ సంబంధమైన విషయాలు అర్థం చేసుకోవడానికి కృప చేస్తూ ఉన్నాడు దేవుడు. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, మత్తయి 16:24, అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకుని తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపవలను. తన ప్రాణము రక్షించుకొని కోరువాడు దానిని పోగొట్టుకును, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దానిని. ఇవన్నీ కూడా ఇలా చెప్పేస్తే అర్థం అవ్వవు. ఆల్రెడీ వాక్యం చదివి ధ్యానం చేస్తున్న వరకు కొంతవరకు అర్థం అవుద్ది. ఎంతో క్లియర్గా దేవుడు సందేశాలను ఇచ్చాడు. అయితే శిష్యులకు కూడా అర్థం కాకపోతే అప్పుడప్పుడు వచ్చి అడిగేవాడు, ప్రభువా ఏంటో ఇలా చెప్పావు, మాకు అర్థం అవ్వలేదని. అలాగే మనం ఆత్మదేవుడిని అడగొచ్చు. మీరు ఎక్కడైతే ఉంటారో అక్కడ ఆత్మదేవుడు ఉంటాడు. ప్రభువా కొన్ని విషయాలు నాకు అర్థం కాలేదు, వీలైతే విషయాలు మళ్ళీ అర్థమయ్యేలా కృప దయచేయి. అలాంటప్పుడు ఏం జరుగుతుంది? సెల్ ప్రేయర్లో కూడా సెల్ లీడర్స్ మీతో మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ అర్థం కానివి మళ్ళీ అక్కడ అర్థం అవుతూ ఉంటాయి. అందుకు ఇక్కడ ఎలాగైతే సిద్ధపడి వస్తున్నారో సెల్ ప్రేయర్స్కి కూడా అలాగే సిద్ధపడి మీరు వెళ్ళాలి. మీ కొరకు బాధ్యత కలిగినటువంటి సెల్ లీడర్సు వారి పనులన్నీ వదులుకొని కొంత సమయం దేవునితో కేటాయించుకొని మీ దగ్గరికి వస్తూ ఉన్నారు. అందుచేత వారి కొరకు కూడా మీరు ప్రార్థన చేయాలి. సో మన జీవం, మన ఆహారం, మన ప్రాణం, మన గాలి అన్నీ ఆయనే అయి ఉండాలి. అన్నీ ఆయనే. అందుకే మనం పాడుతాం కదా, ప్రాణమా 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 నా యేసయ్యా నా యేసయ్యా నా యేసయ్యా నా ప్రాణమా. అది అంటే ఏంటంటే జీవం, ఆహారం, నీళ్ళు, గాలి అన్నిటిలో కూడా ఆయనే అయి ఉండాలి. ఆఖరిని జ్ఞాన వృక్షము అంతిమ పరిణతి. మళ్ళా వచ్చాము ఇక్కడికి. పరిణతి, అంతిమ పరిణతి. జ్ఞాన వృక్షాన్ని అర్థం చేసుకోవడానికి ఏంటి, జీవవృక్షాన్ని చూసారా? జ్ఞానం, జీవం అన్నది మీరు అన్నీ బుర్ర అంటే ఇంకా అయిపోయింది మీ పని. నా పని అయిపోయింది, నిద్ర వస్తుంది మీకు. చూడండి, జీవం అది ప్రభువుది అన్నాను. జ్ఞానం ఎవరిది అంటే మీరు జ్ఞానం అంటే దేవుడిదే కదండి. సాతానుడు మోసం చేయడానికి వాడు జ్ఞాన వృక్షం మనల్ని, ఇది నిజమా అని ఉపయోగించాడు ఆడి జ్ఞానాన్ని. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ జ్ఞాన వృక్షము, అదే జ్ఞాన వృక్షము అంతిమ పరిణతి ఏమైపోద్ది, ఎలాగ పాడైపోద్ది, జీవవృక్షం అనేది ఎలాగ నిలుస్తుంది అనేది ఇక్కడ చూస్తాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 10, 14, 15 చదువుతాను. వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకముల గుండంలో పడివేయబడును. అచ్చట క్రూరముఖమును అబద్ధ ప్రవక్తి ఉన్నారు. వారు యుగ యుగములు రాత్రింబగళ్ళు. అంటే వాళ్ళ పని అయిపోయిందన్న ఏంటి, జ్ఞాన వృక్షం స్థితి అయిపోయింది. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడివేయబడును. ఈ అగ్నిగుండము రెండవ మరణం. ఎవని పేరైనను జీవగ్రంథం ముందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడివేయడు. అది జ్ఞాన వృక్షం అయిపోయింది, దాని పని ముగింపు అయిపోయింది. ఇప్పుడు జీవవృక్షం యొక్క అంతిమ పరిణతి. ఎవరి జీవవృక్షం? ప్రభువుది. 21వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. ప్రకటన. మరియు నేను నూతనమైన యెరూషలేమును అను పరిశుద్ధ పట్టణం తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగువచ్చుట. ఎవరి కొరకు? మన కొరకే. ఇందాక సాతాను గురించి అయిపోయింది, ఇప్పుడు ప్రభువులో ఉన్నటువంటి మనకంట. తర్వాత అన్నాడు, మరియు స్ఫటికము వలె మెరిగినట్టు జీవజలముల నది దేవుని యొక్కయో గొర్రెపిల్ల యొక్కయో సింహాసనము వద్ద నుండి ఆ పట్టణపు రాజవీతి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఏవలను ఆవలను జీవవృక్షం ఉండెను. జీవవృక్షం మళ్ళీ అక్కడికి వచ్చింది. అక్కడ జీవవృక్షం వచ్చింది,
ఎండింగ్లో మళ్ళా జీవవృక్షం. జీవవృక్షం ఎవరు? దేవుడే జీవవృక్షం. అది నెల నెలకు ఫలించుచు 12 కాపులు కాయును. ఆ వృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థపరిచేటకై వినియోగించిన. అమ్మయ్య, దేవునికి స్తోత్రం. సో ప్రియమైనటువంటి వాళ్ళారా, మీ కొరకు మీకు అర్థమయ్యేలాగా కొంత ప్రయాస, కొంత ప్రార్థన దేవుడు కృప చూపుతూ ఉన్నాడు. అయితే మీరు కూడా ప్రార్థన చేయడం ద్వారా, ప్రభువా ఇక మీదటంట మేము అనేకము నేర్చుకోవడానికి మరి సిద్ధపడుతూ ఉన్నాం, మాతో మాట్లాడు, నీ దాసుని బలపరచు, మాకు అర్థమయ్యేలాగా వారిని వాడుకో అని మీరు ప్రార్థించాలి. అప్పుడు అనేక విషయాలలో వచ్చే వారం కూడా మనము ఈ యొక్క జీవవృక్షం, జ్ఞానవృక్షం గురించి, దాని యొక్క గొప్పతనం గురించి మనం నేర్చుకోబోతూ ఉన్నాం. అందరూ లేచి నిలబడినట్లయితే, అమ్మా అదే ఆరాధన వద్దు, ఈరోజు సమయం అయింది. ఒకసారి మీరు వచ్చారంటే 15 గంట అయిపోద్ది, ఇక్కడ ఆరాధన వద్దు. కానీ ఒకవేళ ప్రేరేపింపబడితే అక్కడే మైక్ పట్టుకొని ఒక చరణం పాడి ఆరాధనలో దేవుణ్ణి గణపరచండి. అక్కడే 1-2 మైకులు మీరు పట్టుకుంటే చాలు. అభిషేక్ ఒక్కడే తను ఇక్కడికి వస్తే చాలు. రైట్. జీవజలమా, ప్రియమైనటువంటి వాళ్ళరా, ఒక చరణం వాళ్ళు పాడుతారు, కోరస్, ఒక చరణం కానీ 1-2 చరణాలు మనందరం కూడా ఏకీభవిద్దాం. జీవజలమా ఆత్మనాదుడా, ఎండని నదిలాగా రమ్ము బోధక. జీవజలమా ఆత్మనాదుడా, ఎండని నదిలాగా రమ్ము బోధక. రండయ్యా బోధకుడా, రండయ్యా బోధకుడా, ఎండని జీవ నదిలాగా, ఎండని జీవ నదిలాగా. జీవజలమా ఆత్మనాదుడా, ఎండని నదిలాగా రమ్ము బోధక. జీవజలమా ఆత్మనాదుడా, ఎండని నదిలాగా రమ్ము బోధక. పాదాల కొలత సరిపోదయ్యా, మోకాళ్ళ లోతు సరికాదయ్యా. పాదాల కొలత సరిపోదయ్యా, మోకాళ్ళ లోతు సరికాదయ్యా. ఈతల మునిగి తేలాలయ్యా, ఈతల మునిగి తేలాలయ్యా. తేలి తేలి ఆడాలయ్యా, తేలి తేలి ఆడాలయ్యా. రెండయ్యా బోధకుడా, రెండయ్యా బోధకుడా, ఎండని జీవ నదిలాగా, ఎండని జీవ నదిలాగా. హల్లెలూయా. కృపామయుడైన తండ్రి, ఈరోజు మా మధ్యలోనికి నాయన మా సోదరులు, నీ దాసులు జాన్ బాబు గారిని తీసుకుని వచ్చి మరి ఒకసారి నాయన సువార్త గురించి మాకు వినిపించడం జరిగింది. ఆయన ఎక్కడికి వెళ్ళినా కరపత్రాలతో, పుస్తకాలతో, చెప్పకుండా బస్సు దిగరు, చెప్పకుండా ఆటో దిగరు, చెప్పకుండా నా తండ్రి అసలు సువార్త చెయ్యకుండా ఆ స్థలం నుంచి కదలరు. మరి వారు వచ్చి మాకు చెప్పారు, మేము ఒకప్పుడు చెప్పుంటాం, కానీ నీ రాకడ దినాలలో ఇది మా యొక్క నా తండ్రి పని అని మేము గుర్తించాలి అని తెలియజేశారు. పౌలు అదే అన్నాడు, నాయన ఇష్టపడినా ఇష్టపడకపోయినా ఇది నా బాధ్యత, ఇది నా పని. మా అందరి జీవితాల్లో అటువంటి తృష్ణ, నీ సువార్తని చేసే కృప నీవు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఆ సేవకుడిని దీవించండి. సేమల పిల్లలు ఇప్పుడు వాడబడుతూ ఉన్నారు,
నీ సన్నిధి వరకు తోడుగా ఉంచు. అలాగే నాయన ఇచ్చేసిన మా అందరితో నీవు మాట్లాడావు. నీ మాటలు నా తండ్రి అవగాహన చేసుకోవడానికి కృపనిచ్చారు. మా బ్రతుకులను నాయన దినప్రతిదినము నీలో కట్టుకోవడానికి కృప దయచేయాలి. ఎలాగ నా తండ్రి జీవవృక్షమైనటువంటి నిన్ను తాకకుండా జ్ఞాన వృక్షమైనటువంటి సాతానును ఇదిగో ప్రాణము అలాగే నా తండ్రి ఆత్మ నా తండ్రి కలిసి నాయన జీవవృక్షాన్ని తాకకుండా శరీరము అలాగే నాయన ప్రాణము కలిసి నా తండ్రి ఆ యొక్క నా తండ్రి జ్ఞాన వృక్షమైనటువంటి సాతాన్ని తాకి మేము తప్పిపోయాం. కానీ నీ ప్రణాళిక ప్రకారం మరలా నీ కుమారుడైన యేసు ద్వారా నా తండ్రి మేము నా తండ్రి రక్షింపబడ్డాం. అందును బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. చెప్పబడిన వాక్యం మాలో నాయన ఫలింపవులాగిన ఆత్మదేవుడా నువ్వు సహాయం చేసామని నమ్ముతున్నాం. నాయన విని అవగాహన చేసుకున్న వారిని ఇంకా అవగాహనలో నడిపించండి. విని అర్థము కాలం ఉన్న వారికి ఆత్మదేవుడా నువ్వు తెలియజేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. దేవాన్ని రాకడ దినాల్లో మేము ఉన్నాం. ప్రపంచమంతా నాయన యుద్ధ సమాచారాల గురించి మేము వింటూ ఉన్నాం. నా తండ్రి ఇశ్రాయేలుని జ్ఞాపకం చేసుకుని శాంతి సమాధానం అనుగ్రహించండి. యుద్ధాల్లో ఉన్నటువంటి వారిని నా తండ్రి జ్ఞాపకం చేసుకునండి. నాయన ఇవన్నీ జరగాలి అని నువ్వు చెప్పావు. అయితే ఆత్మను నా తండ్రి ఇగో నాయన పోగొట్టుకుని నరకానికి వెళ్లకుండా వారందరూ సువార్తను వినాలి గనుక నాయన ఇగో నా తండ్రి నీ సేవకులు నీ యొక్క నా తండ్రి మిషనరీసు ఎంతోమంది యావత్ ప్రపంచంలో సేవ చేస్తూ ఉన్నారు. ఇవి నాయన తగిన రీతిగా నాయన ఇప్పుడు వరకు జరిగిన సువార్త వ్యాపకం కంటే ఇప్పుడు ఇంకా ఫాస్ట్గా జరగడానికి నీ బిడ్డలకు నీ సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. నా తండ్రి నీకు వందనాలు. బయలుదేరి వెళుచుండగా ప్రతి ఒక్కరికి నీ సన్నిధి తోడుగా ఉంచండి. అలాగే ఈ వారంలో జరగబోయే నా తండ్రి ఆ యొక్క నాయన సెల్ఫ్ ప్రేయర్స్ అలాగే నాయన స్త్రీల యొక్క ప్రార్థనను నీ చేతిలో మేము పెడుతూ ఉన్నాం. అలాగే నీ సన్నిధి ప్రతి ఒక్కరికి తోడుగా ఉంచండి. యవన బిడ్డల్ని చిన్న బిడ్డల్ని స్త్రీలని పురుషులను పెద్దవారిని జ్ఞాపకం చేసుకో. అనేక మంది అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు. నీ నామములో నీ స్వస్థతను ప్రకటిస్తూ ఉన్నాం. ప్రతి శరీరము నీ స్వస్థత అనుభవించును గాక. నాయన వచ్చే వారానికి మంచి ఆరోగ్యాలతో నిన్ను నాయన గణపరచడానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. వర్ష బీభత్సాలు చాలా చోట కనబడుతూ ఉన్నాయి. నాయన ఇగో చలి నా తండ్రి ఎక్కువగా ఉంది. అలాగే నాయన పొగ మంచుతో ఎన్నో యాక్సిడెంట్లు అవుతూ ఉన్నాయి. ప్రభువా నీవు నాయన ప్రజలు నాశనం అవ్వకుండా నీ కృప ద్వారా నా తండ్రి మరి నీ యొక్క కాపుదలాస్తం కుటుంబాలకి ఎంతోమంది కుటుంబాల్లో కొంతమందిని లాస్ అవుతున్నారు. కొన్ని కుటుంబాలుగానే ప్రభువా ఈ లోకాన్ని విడిచిపెడుతూ ఉన్నారు. సహాయం చేయండి. అలాగే నా తండ్రి బయలుదేరి వెళుచుండగా నీ సన్నిధి మాకు తోడుగా ఉంది. తిరిగి నీ సన్నిధిలో చేరి స్తుతించి గణపరచుటకు సహాయం చేసి అలాగే ముఖ్యంగా నాయన ఇగో ప్రేమని అలాగే నాయన లిల్లీని అలాగే నాయన నిస్సీని జ్ఞాపకం చేసుకునండి. వారి యొక్క పనుల్లో నీ సన్నిధి ఉంచండి. ప్రేమ నాయన అనేక చోట్లకు వెళ్తూ వస్తూ ఉన్నాడు. నీ కాపుదల భద్రత ఉంచండి. ఈ కుటుంబాన్ని దీవించి అనేకులకు దీవెనకరంగా చేయండి. మహిమ ఘనత ప్రభావంలో పొందండి. యేసు దివ్యనామం బట్టి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామమునకు సంపూర్ణమైన విజయం కలుగునుగాక. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తము ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఆమేన్. తొట్టిల్లకుండా కాపాడుటకు సర్వశక్తి కలిగిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క దివ్య సన్నిధి సహవాసం కూడి ఉన్న మనకును ప్రతి కుటుంబమునకును రాలేని వారికి సార్వత్రిక సంగమునకు ఆయన రాకడకు సిద్ధపరిచి నడిపించి బలపరిచి కాపాడునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.